అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఒక భర్త ఇద్దరు భార్యలు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ మన వేణుకే దక్కింది. ఎక్కడో ఒక విలేజ్ నుండి చిన్న స్కూల్లో చదువుకొని ఇప్పుడు మన మధ్య రోజు రోజుకి ఒక్కో ఎత్తు పైకి వెళ్తున్నాడు. అతన్ని చూసి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి. వేణు, వచ్చి ఈ అవార్డ్ని తీసుకో అంటూ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ వేణు గురించి చాలా గొప్పగా చెప్పాడు. వేణు చాలా సంతోషంగా వచ్చి అవార్డు తీసుకున్నాడు. ఈ అవార్డ్స్ అనేవి నాకొక మోటివేషన్ లాంటివి. చిన్నప్పటి నుంచి మనం చేసే ఏ పనిలో అయినా కూడా అందరికంటే మెరుగ్గా చెయ్యాలి, అది సాఫ్ట్వేర్ జాబ్ అయినా లేక ఇంట్లో చేసే వంటైనా అంటూ మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. తన వల్లే, తన కష్టం వల్లే నేనిప్పుడు ఇంత మంచి స్థానంలో ఉన్నాను. నేను ఎప్పుడూ పై స్థాయిలోనే ఉండాలి అనేది మా అమ్మ కల. ఆ కల కోసం నేను నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అంటూ ఒక పెద్ద స్పీచే ఇచ్చాడు వేణు. ఆ తర్వాత వేణుని మేనేజర్ తన క్యాబిన్కి పిలిచాడు. ఏంటయ్యా వేణు, మరి రాత్రికి పార్టీ ఉందా? ఎక్కడ ప్లాన్ చేశావు? ఉంది సార్, రాత్రి నా ఫ్లాట్కి వచ్చేయండి. ఆ రోజు రాత్రి పార్టీకి వేణు తన కొలీగ్స్ అందరినీ పిలిచాడు. అందరూ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏంటయ్యా వేణు, పార్టీ బాగానే అరేంజ్ చేశావు. ఇంకా ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు చెప్పు? పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టు. సార్, అప్పుడే నా పెళ్ళి? ఇదిగో, నేను కూడా నీ వయసులో ఇలాగే అన్నాను. ఇప్పుడు చూడు, పెళ్లి చేసుకుందామంటే కనీసం ఒక్క అమ్మాయి కూడా దొరకటం లేదు. సరేలే, ఇవన్నీ ఎందుకు కానీ, మొన్న ఇంటికి వెళ్ళాలని లీవ్ అడిగావు కదా, రేపటి నుండి తీసుకో, ఇంటికెళ్ళిరా. థ్యాంక్ యూ సార్ అంటూ కొద్దిసేపు అలా మాట్లాడుకున్నారు. వేణు తన సొంత ఊరైన రామాపురానికి వెళ్ళాడు. వేణు రావటం చూసిన వేణు అమ్మ రాధమ్మ చాలా సంతోషంగా వేణుకి ఎదురొస్తుంది. యారా వేణు, ఇప్పుడైనా రావడం? వచ్చేటప్పుడు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదే? చెబితే మంచిగా నీకోసం చికెన్ చేసేదాన్ని కదరా అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది రాధమ్మ. అమ్మా, నేను నిన్ను సర్ప్రైజ్ చేయటానికే చెప్పకుండా వచ్చాను. ఇంకా ఒక వారం రోజులుంటానులే, ఇక రోజు చికెనే పెడదువు గాని. యారా, ఈసారి వారం రోజులుంటావా? ఎంత మంచి మాట చెప్పావురా. ఎప్పుడు అలా పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోయేవాడివి. సరే, ముందు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయి అంటూ వేణుని ఇంట్లోకి పంపించింది రాధమ్మ. వేణు వెళ్ళి రెడీ అవుతూ ఉంటే రాధమ్మ తన మనసులో, అమ్మయ్యా, ఈ వారం రోజుల్లో ఏదో ఒక సంబంధం చూసి వీడికి పెళ్లి చేస్తే నాకొక బాధ్యత తీరిపోతుంది అని రాధమ్మ అనుకుంటుంది. తను అనుకున్నట్టుగానే వేణుకి తెలియకుండా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఒకరోజు వేణు విలేజ్లో ఉన్న తన ఫ్రెండ్ అయిన గిరిని కలవటానికి వెళ్ళాడు. గిరి, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానురా వేణు, ఎప్పుడొచ్చావు అంటూ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంకేంట్రా, మరి పెళ్ళెప్పుడు? ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా, మంచిగా నీలాగే పెద్ద జాబ్ చేసే అమ్మాయిని, చాలా స్టైల్గా మెయింటైన్ చేసే అమ్మాయిని చేసుకుంటానని. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికారా? ఇంకా లేదురా గిరి, అలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాను. ఇప్పుడు ఈ విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సిటీకి తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? నా వల్ల కాదురా అని వేణు చెప్పాడు. గిరితో మాట్లాడి వేణు ఇంటికి రాగానే రాధమ్మ చాలా హడావిడిగా ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత హడావిడిగా ఉన్నావు? ఎవరొస్తున్నారు? చెప్పమ్మా. వేణు, నువ్వెళ్ళి మంచిగా కొత్త బట్టలు వేసుకో. ఇప్పుడు కొత్త బట్టలు ఎందుకమ్మా? చెప్పేమైంది? అబ్బాబ్బాబ్బా, నేను చూడ్డానికి అమ్మాయి తరపున వస్తున్నారు. నువ్వెళ్ళరా, ముందు త్వరగా రెడీ అవ్వు అని రాధమ్మ హడావిడిగా చెప్పింది. ఆ మాట విన్న వేణు షాక్ అవుతాడు. ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు? నాకొక మాటైనా కూడా చెప్పలేదు. ఇంత సడన్గా ఏంటమ్మా ఈ పెళ్లి చూపులు? అన్నీ నీకు చెప్పే చెయ్యాలి ఏంట్రా? ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా మాట దాటేస్తా ఉంటావు. అందుకే ఈసారి నీకోసం ఒక మంచి అమ్మాయిని కూడా చూసేశా. తను చాలా చక్కగా కొందన బొమ్మలా ఉందిరా. ఇప్పుడు వాళ్ళొచ్చి చూసెళ్ళగానే ఇంకొద్ది రోజుల్లో పెళ్ళే. ఏంటమ్మా, నాకు అమ్మాయి నచ్చకూడదా? నేనేం చెప్పకుండానే అప్పుడే నువ్వు పెళ్లి వరకు వెళ్ళిపోయావా? నేను అమ్మాయి గురించి అన్నీ తెలుసుకున్నాను బాబు. నిన్ను ఎలాంటి అమ్మాయి అయితే బాగా చూసుకుంటుందో నాకు తెలీదా? ఎల్లి రెడీ అవ్వు అంటూ చాలా సీరియస్గా చెప్పింది రాధమ్మ. వేణుకి చిన్నప్పటి నుండి తన అమ్మ రాధమ్మంటే చాలా భయం.
తను ఏదన్నా గట్టిగా ఒక విషయం చెప్పిందంటే అది వినాల్సిందే. దాంతో వేణు రాధమ్మకి ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేదు. ఇక ఇంట్లోకి వెళ్ళి రెడీ అయ్యాడు. కొద్దిసేపటికి అమ్మాయి తరపు బంధువులు వచ్చారు. అమ్మాయి చూడ్డానికి చాలా అమాయకురాల్లా ఉంది. అమ్మాయి ఏమైనా చదువుకుందా? ఆ డిగ్రీ మధ్యలో ఆపేసిందంట్రా. ఆయన అమ్మాయికి చదివేందుకురా? నీకు బాగా వండి పెట్టి నిన్ను బాగా చూసుకుంటే చాలు, నువ్వేమీ మాట్లాడబాక, అల్లి నేను మాట్లాడతాను కదా అంటూ రాధమ్మ చెప్పింది. ఇద్దరూ అలా చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటే అమ్మాయి తండ్రి అయిన వీరయ్య చూస్తాడు. ఏమ్మా, అబ్బాయికి ఏమైనా ప్రశ్నలున్నాయా? అబ్బే అలాంటిదేమీ లేదులేండి, అమ్మాయి తనకి బాగా నచ్చిందని చెబుతున్నాడంతే. అయితే ఇంకేం, దగ్గరలోనే ఓ మంచి ముహూర్తం ఒకటి చూసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అని వీరయ్య అన్నాడు. ఇక అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకొని పూజారి గారితో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేస్తారు. అన్నీ అలా చాలా స్పీడ్గా జరిగిపోయి వేణుకి ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ పల్లెటూరు అమ్మాయిని తీసుకెళ్లి సిటీలో నా ఫ్రెండ్స్ అందరికీ ఏమని పరిచయం చెయ్యాలి? అక్కడ నా పరువు పోతుంది. అక్కడేమో అందరికీ నా వైఫ్ అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలని చాలా గొప్పగా చెప్పాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు అని వేణు అనుకున్నాడు. చివరికి చేసేదేమీ లేక వేణు తను పెళ్లి చేసుకున్న దివ్యని సిటీకి తీసుకుని వెళ్ళాడు. ఇదిగో చూడు, ఇక్కడ నువ్వు ఇంట్లోనే ఉండాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. బయట ఎవరన్నా వచ్చి నువ్వు ఎవ్వరో అని అడిగితే నా భార్య అని చెప్పకూడదు, అర్థమైందా అని వేణు అడిగాడు. దివ్యకి ఏమీ అర్థం కాకపోయినా అర్థమైందండి, నేనెవరికి అలా చెప్పను. గుడ్. నేను రోజు ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు డోర్ వేసుకుని ఇంట్లోనే ఉండాలి, బయటికి రావద్దు అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పాపం దివ్య వేణు చెప్పినట్టే ఇంట్లోనే ఉండేది. కనీసం డోర్ కూడా ఓపెన్ చేసేది కాదు. వేణుకి ఉన్న ఇష్టాల గురించి రాధమ్మని అడిగి వేణుకి ఇష్టమైన వంటలన్నీ చేస్తూ, వేణుకి ఇష్టమైన కలర్ డ్రెస్సులు వేస్తూ వేణుని చాలా బాగా చూసుకుంటూ ఉండేది దివ్య. కానీ వేణు మాత్రం దివ్యని అస్సలు పట్టించుకునేవాడే కాదు. వేణు తన ఫ్రెండ్స్కి కానీ తన కంపెనీలోని వారికి కానీ వేణుకి పెళ్ళయిందన్న విషయం బయటికి చెప్పలేదు. వేణు, ఈరోజు రాత్రి పార్టీకి వెళ్తున్నాను, వస్తావా? ఈ పార్టీకి చాలామంది అమ్మాయిలు వస్తారు, రావచ్చు కదా? సారీ సార్, నాకు లేట్ అవుతుంది, ఇంటికెళ్ళాలి. బ్యాచులర్కి ఇంటికి వెళ్ళడానికి టైంతో సంబంధం ఏముందయ్యా, రా అంటూ వేణుని తన కారులో ఎక్కించుకొని పార్టీకి తీసుకుని వెళ్ళిపోయాడు మేనేజర్. పార్టీలో చాలామంది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నవాళ్లే. అందులో వీణా అనే అమ్మాయి మూడీగా కూర్చున్న వేణుని చూసి వేణు దగ్గరికి వచ్చింది. హాయ్, ఇంత బాగా పార్టీ జరుగుతూ ఉంటే మీరేంటి ఇలా మూడిగా కూర్చున్నారు? కొంప తీసి ఇంట్లో వైఫ్కి చెప్పకుండా వచ్చారా ఏంటి? చిచి, అలా ఏం లేదు, నాకింకా పెళ్లి కాలేదు. ఓ నైస్, ఐఎమ్ వీణా అంటూ వేణుకి షేక్ హ్యాండ్ ఇచ్చింది వీణా. వేణు కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ హలో, ఐఎమ్ వేణు. ఓ వావ్, వీణా వేణు చాలా బాగున్నాయి కదా. అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. వేణుకి వీణలో తనకి కావాల్సిన భార్యకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ కనిపించాయి. వీణ ఫోన్ నెంబర్ తీసుకుని ఆ రోజు నుండి వీణతో రోజు మాట్లాడడం మొదలుపెట్టాడు వేణు. అలా కొద్ది రోజుల్లోనే వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. వేణు, మనం పెళ్లి చేసుకుందామా? మీ అమ్మ వాళ్ళకి చెప్పు మన ప్రేమ గురించి అని వీణ అడిగింది. అప్పుడు వేణు తడబడుతూ, అది వీణా, నీకిన్ని రోజులు ఒక విషయం చెప్పలేదు, అది నాకు ఎవ్వరూ లేరు, నేనొక అనాథని వీణా అని చెప్పాడు వేణు. వీణ షాక్ అవుతుంది, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ, హో ఐఎమ్ సారీ వేణు, నాకెందుకు ఈ విషయం ఇంతవరకు చెప్పలేదు, ఇక నుండి నీకు నేనున్నాను అంటూ వేణుని హక్ చేసుకుంటుంది వీణ. వీణా, నాకిలా పెద్దగా పెళ్లి చేసుకోవాలని లేదు, మనం సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుందామా? అలాగే వేణు, నీ ఇష్టం అంటూ ఆ ఇద్దరూ కలిసి ఒక గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. దివ్య, నాకు 4 నెల రోజులు ఆఫీస్ పని మీద బయటికెళ్లే పనుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వీణ దగ్గరికి వెళ్ళిపోయాడు వేణు. పాపం దివ్య వేణు మాటలు నమ్మింది. కొన్ని రోజుల తర్వాత దివ్య ఇంట్లో కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తే అక్కడ వేణు వీణ ఒక దగ్గర హక్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉండటం చూస్తుంది. ఆ సంఘటన చూడగానే దివ్య మనసు ముక్కలవుతుంది. తనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
వేణు దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేక అలానే ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయం గురించి దివ్య రాధమ్మకి చెప్పిందా లేదా? దివ్య ఏ విధంగా వేణుకి బుద్ధి చెప్పింది అనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది వాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తా కోడళ్ల గ్యారేజీ 2వ భాగం. కోడలు బుజ్జమ్మ ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటుంది. అత్తగారు భానుమతి ఎప్పట్లాగానే ఉదయాన్నే గుడికి వెళ్ళి అక్కడి నుంచి వస్తూ ఊళ్ళో వాళ్ళని వీళ్ళని పలకరించుకుంటూ 7 గంటలకల్లా ఇంటికి చేరుకుంది. ఇంటికి రాగానే కోడలు తన అత్తగారితో, అత్తయ్య, ఇందాక మీ స్కూల్ గ్రూప్ నుండి ఫోన్ వచ్చింది అత్తయ్య. మీ ఫ్రెండ్ ఎవరో స్వరూప అంట, ఆమెకు హెల్త్ ఏదో సీరియస్ అయిందని చెప్పారు. స్వరూపకా? ఏమైందంట అని టెన్షన్తో వెంటనే తన ఫోన్ తీసుకొని తమ మిగిలిన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అసలు విషయం ఏంటో కనుక్కుంటుంది. ఆ తరువాత 1 గంటకి కోడల దగ్గరికొచ్చి, కోడ్లా, నేను నా ఫ్రెండ్ స్వరూపని చూడ్డానికి వాళ్ళ ఊరెళ్తున్నాను. కాస్త 2 చీరలు, 1 టవలు బ్యాగ్లో సర్దు అంటూ చాలా టెన్షన్ పడుతూ చెప్పేసరికి కోడలు తన అత్తగారి ఆందోళన చూసి, ఏంటత్తయ్య అంత టెన్షన్గా ఉన్నారు? అంత బాగానే ఉంది కదా. లేదే, ఈ స్వరూప నాకు చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్. అది మామూలుగా చాలా ధైర్యవంతురాలే. అలాంటిది ఇలా గుండె జబ్బు మనిషి అయిందంటే నాకు అర్థం కావడం లేదు. అక్కడికి 8 నెలల క్రితం మా ఇంకొక ఫ్రెండ్ కొడుకు పెళ్లిలో కలిసినప్పుడు తన కోడలతో ఏదో సమస్య ఉందని చెప్పింది. కానీ అది పెళ్లి మండపం కదా, అందుకే పూర్తిగా మాట్లాడుకోలేకపోయాం. సర్లేండి అత్తయ్య, మీతో పాటుగా నేను కూడా వస్తాను. మనం వెళ్ళి మీ ఫ్రెండ్ని చూసొద్దాం. ఏంటి అత్తా కోడలిద్దరూ ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు? షార్ట్ ట్రిప్పా, లాంగ్ ట్రిప్పా? షార్ట్ ట్రిప్పేనండి, 2 రోజుల్లో వచ్చేస్తాం. ఈలోపు వంట అవి మీరు చూసుకోండి, ఇంటి పనులవి అబ్బాయి చూసుకుంటాడు అని పనుల పంపకం చేసేసి తన భర్త దగ్గర డబ్బులు తీసుకుని అత్తా కోడలిద్దరూ కలిసి బస్సులో స్వరూప దగ్గరకు బయలుదేరారు. స్వరూప ఇంటికి చేరుకున్నాక ఆమె ఇంట్లో ఆమె కోడలు మాధవి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్న స్వరూప దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఏంటే స్వరూ, ఇలాగైపోయావు? ఎంత గట్టి మనిషివి, అలాంటిది నీకు గుండె జబ్బేంటే? ఏం చేస్తామే, ఆ దేవుడికి మన మీద కోపం వస్తే మనకి పిల్లనిస్తాడనుకుంటా. వాళ్ళ బాధ్యతలు బరువులు మోయడానికి మనం కష్టాలు పడుతుంటే అవన్నీ చూసి ఆనందిస్తాడనుకుంటా. అక్కడికి మన మీద కోపం తీరకపోతే ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసే పరిస్థితులు సృష్టించి మన నెత్తి మీదకి కోడళ్ళు అల్లుల రూపంలో మరో దాడి చేస్తాడు. మరంత దాడి జరిగాక గుండె జబ్బు కాక ఇంకేమొస్తుందే అనేసరికి అక్కడే నిలబడి తన అత్తగారి మాటలు విన్న కోడలు మాధవికి కోపం వచ్చింది. అలా అని అక్కడున్న గెస్ట్ల ముందు తన కోపాన్ని బయట పెట్టలేక, అత్తయ్య మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీలు పట్టుకొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు లైట్గా భానుమతికి విషయమేంటో అర్థమైంది. అందుకే కాసేపటికి ఫ్రెష్ అయ్యాక అత్తా కోడళ్ళు భానుమతి బుజ్జమ్మలు పెరట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కోళ్ళ, చూసావు కదా, మా స్వరూప తన కోడలి వల్ల చాలా ఇబ్బంది పడుతుందని తేలిపోయింది. కనుక నేను దాని పక్కనే ఉండి దాన్ని ఓదారుస్తాను. నువ్వు ఆ మాధవితో మచ్చికయ్యి తన వర్షనేంటో అడుగు అని చెప్పటంతో కోడలు బుజ్జమ్మ వంటగదిలో ఉన్న మాధవి దగ్గరకు వెళ్ళింది. అక్కడ మెల్లగా ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెను మాటల్లో దింపింది. అలా తెలివైన బుజ్జమ్మ స్వరూప కోడలు మాధవి దగ్గర నుంచి మెల్లిమెల్లిగా విషయం రాబడుతూ ఉండగా మాధవి అన్నగారు శేఖర్ స్వరూప అనారోగ్యం విషయం తెలిసి అప్పుడే చెల్లెలి అత్తగారిని చూసిపోవడానికి వచ్చాడు. రా అన్నయ్య, రారా. ఇప్పుడెలా ఉందే మీ అత్తగారికి? ఎలా ఉందా? ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళకి నా కోడలి వల్ల నేను ఇలా అయిపోయానని చెప్పకనే చెప్పేంత గొప్పగా ఉందిలే. సర్లే, నోరుముయ్, నేను వెళ్ళి అత్తయ్య గారిని పలకరించి వస్తాను అంటూ స్వరూప దగ్గరికి వెళ్లేసరికి అక్కడ భానుమతి స్వరూప మాట్లాడుకుంటున్నారు. అప్పుడు స్వరూపని పలకరిస్తూ, అత్తగారు, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? కాస్తైనా కోలుకున్నారా? అవునాయనా, కాస్త నయం అయ్యింది. పాపం మీ చెల్లెల్ని చాలా డిసప్పాయింట్ చేశానులే. అయ్యో, అవే మాటలత్తయ్య గారు, మీరు బావుంటేనే కదా అది బావుంటుంది అంటూ
తన కోడలి తోడబుట్టిన వాణ్ణి కూడా ఇండైరెక్ట్గా మాటలనేయసాగింది స్వరూప. అదంతా గమనిస్తున్న భానుమతికి తన స్నేహితురాలి మనస్సు ఆమె కోడలి పుట్టింటి వాళ్ల వల్ల చాలా బలంగా గాయపడిందని అర్థమైంది. అందుకే చాలా తెలివిగా తన ఫ్రెండ్ దగ్గర విషయం కూపీలాగటం మొదలుపెట్టింది భానుమతి. అలా అత్తాకోడళ్ళు భానుమతి, బుజ్జమ్మలు తమ తమ టార్గెట్స్ని రీచ్ అయ్యారు. అందుకే ఏకాంతమైన చోటులో ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ, అత్తయ్య, ఈ అత్తాకోడళ్ల మధ్య చాలా దూరం పెరిగిపోయిందనిపిస్తుంది. అవునే, మా స్వరూప ఎప్పుడూ లేనిది మాటల్ని అలా అలా విసిరేస్తుంది. ఓ పని చేద్దాం, ఈ అత్తాకోడల్ని సెట్ చేయాలంటే ముందు మా స్వరూపనే ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి. దానికి చోటు మార్పు వస్తేనే గాని ప్రశాంతత ఉండదు. అందుకే స్వరూప కొడుకు దగ్గరికెళ్ళి భానుమతి ఇలా అంటుంది, చూడు నాన్న, అమ్మను ఒక 2 రోజులు నాతో మా ఊరు తీసుకెళ్తానులే. ప్రదేశం మారితే దానికి కూడా కాస్త బాగుంటుంది. సరే ఆంటీ, అమ్మ మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఇక్కడున్నా తను చాలా డిస్టర్బ్ అవుతుంది. మీరన్నట్టు ప్లేస్ మారితే అమ్మ బీపీ కంట్రోల్లోకి వస్తుందేమో. తీసుకువెళ్ళండి ఆంటీ, కానీ మందుల విషయం మాత్రం మర్చిపోకండి. నీకది తల్లైతే నాకు చిన్నప్పటి ఫ్రెండ్ నాన్న, నేనెందుకు మర్చిపోతాను చెప్పు అంటూ స్వరూప కొడుకు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆమెను వెంటబట్టుకొని తమ ఇంటికి వెళ్లారు భానుమతి, బుజ్జమ్మలు. అక్కడికెళ్ళాక పూర్తిగా విషయమేంటో స్ట్రైట్గా అడగటంతో స్వరూప ఇలా చెప్తుంది, ఇదంతా నా కోడలు అన్నున్నాడు కదా శేఖరం, ఆ కుర్రాడి వల్ల మొదలైందే. ఆ పిల్లలిద్దరికీ అమ్మా నాన్నలు లేరు బాను. తన చెల్లిని ఆ కుర్రాడే పెంచాడు, పెళ్లి చేశాడు. అంతవరకు బాగానే ఉంది గాని ఆ కుర్రాడిది ఒక విచిత్రమైన మనస్తత్వమే. తనకున్న భయాలతో మనుషులకి మధ్య తెలియకుండానే అగాధాలు పుట్టిస్తా ఉంటాడు. నాకు నా కోడలికి మధ్య ఆ కుర్రాడి వల్ల తేడాలొచ్చాయి. నా కోడలు మా ఇంటికొచ్చిన కొత్తల్లో ఒకసారి ఆ అన్నా చెల్లెలు తమ గదిలో మాట్లాడుకుంటూ ఉండగా నేను ఆ గది వైపు అనుకోకుండా వెళ్ళాను. అప్పుడు వాళ్ళ మాటలు నా చెవిని పడ్డాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, చూడు చెల్లి, ఒకవేళ మనమ్మ బ్రతుకుంటే నీకీ విషయమే చెప్పేదేమో. ఇదే విషయం మీ వదిన చెప్తే వేరేలా తీసుకుంటావేమో అని నేనే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు మీ అత్తగారింట్లో ఉన్నావు. ఇక్కడ ఏ విషయమైనా మీ అత్తగారిదే పై చేయి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ అనవసర విషయాల్లోనూ తలదూర్చకు. ఏదైనా సరే ఆమెనే ముందు పెట్టు, కాని నువ్వు ముందుండకు. ఆమె ఏం చెప్పినా ఆమెనే చేసి చూపించమను, కాని నువ్వు చొరవగా మాత్రం చేయకు. మళ్ళీ ఏమైనా తేడాలొస్తే మా పద్ధతులివి, మీకిది కూడా తెలీదా అని కొత్తగా గొడవలు రాసుకుంటాయి. సరేరా అన్నయ్య, నేను ఇక నుండి ఏ విషయంలోనైనా సరే మా అత్తగారిని ఫాలో అవుతాను, కానీ ఓవర్టేక్ చేయను. అలా తన చెల్లెలికి ఆ కుర్రాడు ఆ రోజు చెప్పిన మాట ఏమో గాని ఆ రోజు తర్వాత నా కోడలు చాలా మారిపోయిందే. ప్రతి విషయానికి నన్నే లాగడం మొదలుపెట్టింది. ఏ విషయానికైనా సరే నన్నే అడ్డు పెట్టుకుంటుంది. అరే, తను మా ఇంటికి కోడలు కదా, నా తర్వాత నా సంసారాన్ని నడిపే బాధ్యత తనదే కదా. అంటే ఎన్ని విషయాలని ఆమె నేర్చుకోవాలి, ఎన్ని విషయాల్ని భుజానికి ఎత్తుకోవాలి. అలాంటిది తను నా ఇంటికి అతిథిలాగా అంటి ముట్టనట్టు ఉండడం మొదలుపెట్టిందనుకో. మరే నువ్వు నీ కోడల్ని ఎందుకు అలా చేస్తున్నావని అడగాలి కదే. ఎలా అడుగుతానే? ఆ అన్నా చెల్లెళ్ళ మాటలు నా చెవిని పడ్డాయని తెలిస్తే నా మీద పూర్తిగా గౌరవం పోదా నా కోడలికి? మా అత్తగారికి ఎదుటి వాళ్ళ ముచ్చట్లు చాటుగా వినే బుద్ధి ఉందనుకోదు. అందుకే నేను కూడా ఏమీ తెలియనట్టే ఉంటున్నాను గాని మా కోడలు మరీ టూ మచ్గా చేయడం మొదలుపెట్టింది. చివరికి ఏం కూర వండాలి, కూరగాయలు ఎంత సైజులో కట్ చేయాలని కూడా నన్నే వచ్చి అడుగుతుంది. ఎంతమంది మధ్యలో ఉన్నా ఆ పెళ్ళొచ్చి నన్ను అలా అడుగుతుంటే చూసేవాళ్ళకి ఎట్టా ఉంటది చెప్పు? నిజమేలేవే, ఇది బాగా గయ్యాల్లాగుంది. కనీసం కూరగాయల విషయం కూడా కోడల చేతిలో లేదేమో ఈ ఇంట్లో అనుకుంటా ఉంటారు అంటూ స్వరూప మానసిక ఆవేదనకి, ఆమె గుండె జబ్బుకి కారణమైన కోడలి నిర్వాకమేంటో పూర్తిగా చెప్పుకుని తన గుండెల్లో బరువుని దించుకుంది స్వరూప. స్వరూ, ఇప్పటి వరకు నీ కోడలు ఆడ చూసావు కదా, ఇప్పుడు నీ కోడలికి ఆ అన్నకి బుద్ధిచ్చేలాగా నా కోడలు చేసిన ప్లాన్ నేను చెబుతాను, నువ్వు అది ఫాలో అయిపో అంటూ తన ఫ్రెండ్కి చెవిలో ప్లాన్ ఏంటో చెప్పింది. అలా జరిగిన మరునాడే స్వరూప ఇంటికి తమ ఊరు నుండి కౌలు రైతు వచ్చాడు. యజమానురాలు ఇంట్లో లేదని తెలిసి ఆమె కోడలు మాధవికి డబ్బులిస్తూ,
సరేనమ్మాయి, ఇవి మీకు మేము ఇవ్వాల్సిన కౌలు డబ్బులు. ఇవి తీసుకొని ఈ లెక్కలో మీ అత్తగారు రాస్తారే పచ్చట్ట పుస్తకం, అందులో జమ రాసేయమ్మా. జమా లెక్కలు నేను రాయాలా? నాకు అవేం తెలియదండి. మా అత్తగారు వచ్చాక రండి. బలేటి దానివమ్మా, మీ అత్తగారు లేకపోతేనే నువ్వు కోళ్ళవే కదా, నువ్వు చూసుకోవాలి కదమ్మా ఈ వ్యవహారాలన్నీ. ఇప్పుడు ఆమె గారి కోసం నేను ఎంత దూరం మళ్ళీ రావాలా చెప్పు, నా మాటిని లెక్కలు రాసుకోమ్మా. అది కాదండి, ఇప్పుడు నేను లెక్కలు తేడా రాస్తే మళ్ళీ మా అత్తగారి దగ్గర మాట పడాలి. మరి నన్నేం చేయమంటావమ్మా? ఇంతకీ మీ కౌలు డబ్బులు ఇవ్వాలా వద్దా అది చెప్పు, అవతల ఊరి బస్సుకి ఏలైపోతుంది అంటూ గట్టిగా ఆ రైతు గదమాయించేసరికి మాధవి ఆ డబ్బులు తీసుకుని లోపల పెట్టింది. మరో గంటకి మరో వ్యక్తి వచ్చాడు. అమ్మా, కౌలు డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా, నా కెరువులకి ఇయ్యాల్సిన డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానమ్మా అంటూ ఒకరు, ఇలా ఒకరి తర్వాత ఒకరు రావటం, ఏదో ఒక విషయం చెప్పటం. ఆ విషయాలేవి ఇన్నాళ్ళు తన భుజానికి ఎత్తుకోకపోవటంతో మాధవికి పిచ్చెక్కిపోతుంది. అందుకే తను చేస్తున్నది తప్పా ఒప్పా అనే అయోమయంలో ఆమెకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తన అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, ఏం సలహా ఇచ్చావరా నాకు? అన్ని విషయాలకి వెనకాలే ఉండమన్నావు, ఏ విషయాలు భుజానికి ఎత్తుకోవద్దన్నావు. నీ మాట నమ్మి మా అత్తగారు చాలాసార్లు ఈ కౌలు డబ్బులు, ఆ డబ్బుల పంపకాలు విషయం చెబుతున్నా గానీ నేను చెవికి ఎక్కించుకోలేదు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒకరు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు, ఇంకొకరేమో డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళ మాట నమ్మి చేయడం తప్ప ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఇదంతా నీ వల్లేరా? నీ పనికి మళ్ళా సలహా వినడంతోనే నా ఇంట్లో నేను గెస్ట్ లాగా అయిపోయిన అనిపిస్తుంది అంటూ తన అన్న మీద అరిచేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికే అక్కడ జరగబోయేది ఊహించి ఊరి నుండి బయలుదేరి వచ్చేసిన స్వరూప, భానుమతి మాధవితో, ఏ అమ్మ కోళ్ళ, మీ అన్నతో ఈ మాట అంటానికి నీకు నెల టైం పట్టిందా? మీరెప్పుడొచ్చారత్తయ్య? ఇప్పుడు మీకెలా ఉంది? మీ అత్తగారికేమమ్మా, ఆమెకి ఎప్పుడో బాగుండేది నువ్వు ఇలా చేసుంటే. అయినా ఏ ఆడపిల్లకైనా అత్తింటి విషయాల్లో పుట్టింటి జోక్యం కొంతవరకే ఉండాలమ్మా. దాని పరిధిని నువ్వు తెలుసుకోలేదు, మీ అన్నయ్య తెలుసుకోలేదు. అర్థమవుతుంది, మీ అన్న నీ కాపురంలో కలతలు రాకూడదని నీకలా అంటీ ముట్టనట్టుండమని చెప్పాడు. అంతేగాని మొత్తం బాధ్యతలన్నీ మీ అత్త మీద వదిలేయమని కాదు. మీ అత్త తర్వాత ఇంటి బాధ్యతలు మొయ్యాల్సిన దానివి నువ్వే. అలాంటిది ఆ బాధ్యతలు తప్పించుకుంటే ఎట్టా చెప్పు? మీ అత్తకి సడన్గా ఏమనైతే ఆ విషయాలు ఎవరికి తెలియాలి? అయ్యో, అంత మాట ఎందుకండి? మా భానుమతి చెప్పేది నిజమేనే కోడలా. ఇప్పుడు నేను లేకపోతే ఒక్క రోజులోనే నీకెంత పిచ్చెక్కిపోతే నాకేమైనా అయ్యి ఉంటే అప్పుడు ఏం చేసేదానివి? అందుకనే బాధ్యతలు ఒక తరం తర్వాత ఒక తరానికి ఫిరాయింపు అవుతూనే ఉంటాయి. వాటిని మోయడం కష్టం అనుకోకూడదు అంటూ ఇన్నాళ్ళు తన కోడలికి ఏ మాటైతే చెప్పాలి అనుకుందో అదే మాటని చెప్పేసింది. మొత్తానికి తన సంసారంలో వచ్చిన చికాకుల్ని క్లియర్ చేసుకునే చిట్కా చెప్పినందుకు భానుమతితో స్వరూప ఆనందంగా ఇలా అంటుంది. చాలా థ్యాంక్సే భానుమతి. మా అత్త కొడల మధ్య వచ్చిన చీకటిని తీసేసావు. చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఈ ఐడియా నాది కాదే, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడే నా కోడలు ఇక్కడ విషయాలు నీ కోడల ద్వారా రాబట్టేసింది. అందుకే అదే ఈ ప్లాన్ని అప్పుడే రెడీ చేసింది. ఇదంతా నా కోడలు తెలివే అని అంటుంది. ఈ విధంగా అత్తాకోడల గ్యారేజ్లో మరో కుటుంబం కలతలకి రిపేర్ జరిగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.